జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఇది వాస్తవం. అందుకే ఆ రోజు స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, ప్రభుత్వం అంటే యజమాని. యజమాని తన దగ్గర పనిచేసే వాడికి మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ యజమాని మీద పనివాడికి అసలు భరోసానే ఉండదు. భరోసా ఉండడమే లేకపోవడమే కాకుండా పని చెప్పాలంటే కూడా యజమానికి ధైర్యం ఉండదు. సమయానికి రమ్మని అడగాలంటే, లేకపోతే ఆఖరి వరకు ఉండాలంటే హాయిగా నువ్వు లెస్స జీతం ఇచ్చినావు తీయవా, ఇక పొద్దునే రమ్మని అంటున్నావు. నేనేనో అప్పు చేసుకోవాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇట్లా బియ్యం కొనుక్కోవాలి, ఇక నువ్వు ఎప్పుడో ఒకసారి ఇచ్చే జీతానికి ఇక పొద్దున్నే రమ్మనేది మళ్ళీ ఇదో పెద్ద పంచాయతీ అనేది అనే పరిస్థితి ఉంటుంది. అట్లా కుదరదు, అట్లా కుదరదు. కష్టమైన జీతాలు ఇవ్వాల్సిందే రిజర్వ్ బ్యాంకుతో మాట్లాడాలని మొదటి ఆదేశం ఇచ్చిన. ఇది బోను. మరి ఇంకేంది పరిస్థితి అన్న? పండ్లు, పాలు, కూరగాయలు బడి పిల్లలకు కొనుక్కున్న కూరగాయలకు కూడా, బడి పిల్లలకు కొన్న బట్టలకు కూడా పైసలు కట్టలే. అరే అమ్మ, గీ పిల్లలకు కట్టలేదని చూస్తే ఇదే కాదు, ఎక్కడ చూసినా పనులు చేసిన వాళ్ళకి పైసలు ఇవ్వలే. సర్పంచులకు బకాయి పెట్టి చాలామంది పాత సర్పంచులు ఉండొచ్చు, ఈడ ఉన్నారా? మీ 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 టర్మ్ అయిపోయినాక కూడా మీ అప్పులు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అప్పుండేనా? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోలే. నేను వచ్చినాక మొన్ననే కదా సర్పంచులు అయింది. మరి ఈ 30 నెలల నుంచి సర్పంచులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసిరు, ఎంపీటీసీలు ధర్నాలు చేసిరు, జెడ్పీటీసీలు ధర్నాలు చేసిరు, మా బిల్లులో వస్తలేవు అని. బకాయి పెట్టిందేమో బకాసూరుడు, కట్టె పాపమేమో నా మీద పడ్డది. ఇక మా సర్పంచులు అంటారు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని. సంతోషం, రాని, వస్తే సాయి వస్తావు, టిఫిన్ పెడతా. నేను ఎప్పుడైనా ఎవరైనా రానియలేదా? నేనేమన్నా ఫామ్ హౌజా? ఇనుప కంచెలు వేసుకొని లోపల ఉన్నానా? నేను ఎప్పుడన్నా 10 ఎకరాలలో 2000 కోట్లతోని ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడి నిర్మించుకుంటే గద్దరన్న పోతే ఎర్రటి ఎండకు 4 గంటలు గేట్ కాడ కూర్చోబెట్టారు. నేను కానీ మా బట్టన్న కానీ ఎవరన్నా కానీ వచ్చిన వాళ్ళందరూ లోపలి పిలిచి కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక సార్, నీకు దండం పెడతా అని. ఎందుకయ్యా? అప్పు ఉంటుంది అన్నారు. నేనన్నా అప్పు ఉంటుంది అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకెట్టే తెలుస్తుంది? లోపల బనీన్కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్కు బొక్కలే ఉన్నాయి, అంగి లేనే లేదు. మీద షేర్వాన్ వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం